ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ 2020 జనవరి 1వ తారీఖు నుంచి ఈ 2020 ఫిబ్రవరి 1వ తారీఖు వరకు సింహరాశి వాళ్ళ యొక్క గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి మీకు నేను తెలియజేస్తాను. ఒక రకంగా ప్రారంభం నుంచి చాలా యోగవంతమైనటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. అదృష్టవంతులు అంటే ఈ 2020వ సంవత్సరం ప్రారంభంలో ఒక రకంగా సింహరాశి వాళ్ళనే చెప్పాలి. చాలా బాగుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి, పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శని, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, లాభస్థానమందు ఉన్నటువంటి రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడితో ప్రారంభమవుతోంది జనవరి 1వ తారీఖు. ఒక రకంగా యోగవంతమైనటువంటి పీరియడ్ ప్రారంభమైంది. అనుకూలమైనటువంటి దిశగా చాలా అడుగులు పడుతున్నాయి. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు గ్యారంటీగా కలుగుతాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి అడుగులు వేయాలి. శని 6వ స్థానంలోకి ఈ నెలలోనే మారుతున్నాడు. అది చాలా యోగం. షష్ఠ శని, పంచమ గురుడు, లాభరాహువు, ఎంత యోగవంతమైన పంచమ కేతువు, లాభరాహు, ఎంత యోగవంతమైనటువంటి పీరియడు. కాబట్టి ప్రతి క్షణము కూడా వీళ్ళు అనుకూలంగా మార్చుకోగలి. ఎదుటి వ్యక్తులు సార్ మీరు ఏం చెప్తే చేస్తాం, మీరు అదృష్టవంతులు సార్, మీ పక్కన నిలబడితే చాలు సార్ అని మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. కానీ ఆ పొగిడే వాళ్ళని అసలు నమ్మవద్దు. ప్రతి విషయాన్ని కూడా గత 4-5 సంవత్సరాల కాలంగా వ్యక్తిగత జాతకం ఉన్నవాళ్ళు ఎవరో బాగుపడి ఉంటారు తప్ప మఖా నక్షత్రం కానీ, పుబ్బా నక్షత్రం కానీ, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నవాళ్ళు కానీ ఎక్కడైనా ఎంత భయంకరమైనటువంటి కష్టాలు పడ్డవాళ్లే తప్ప మంచిగా ఈరోజు ఆనందకరంగా జీవితం గడిపామనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు లేరనే చెప్పాలి. వ్యక్తిగత జాతకం బాగుండి ఎక్కడో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి ఆ యోగం వేరు. అందుగురించి గోచారంలో ఒక రకంగా పవర్ఫుల్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించుకుంటూ మనం ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఎదుటి వ్యక్తుల్ని మనం ఏ విధంగా మనం వాళ్ళకు ఉపయోగపడే విధానాన్ని బట్టి మీకు ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకి అపూర్వమైనటువంటి అవకాశము. మీరు ఏదైనా పెండింగ్లో బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి విద్యార్థులైనా సరే ఖచ్చితంగా ఒకే షాట్లో మొత్తం కంప్లీట్ చేసేటువంటి యోగవంతమైనటువంటి టైము. మీ కష్టపడితే మీ చేతికి పట్టా వచ్చేస్తుంది. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, లా చదివేటువంటి విద్యార్థులకు కానీ వీళ్ళకైతే అసలు అపూర్వమైనటువంటి దిశగా మీ అడుగులు పడతాయి. చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు జాతకంలో కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకైతే అపూర్వమైనటువంటి యోగం. పిలిచి పదవి ఇంటికి వచ్చేస్తుంది తెలియకుండానే. మీకు యోగవంతంగా మీకు పదవి యోగం ఖచ్చితంగా కనపడుతుంది. అంత యోగవంతమైనటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి. ఈ జాతకంలో పుట్టిన వాళ్ళు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్స్, చాలా పవర్ఫుల్గా ఇటువంటి రాజ్యపాలన చేయాలంటే వీళ్ళే. మనకిప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర రాష్ట్రాల్లో మంచి యోగవంతము ఈ యొక్క జాతకాలు చాలామంది ఉన్నారు. మంచి యోగవంతమైనటువంటి పరిపాలన అందించే వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. మిలిటరీ రంగంలో అయితే ఉన్నతమైనటువంటి శిఖరంలో ఉన్నాయని ఒక పెద్ద ఆయన కూడా ఈ జాతకంలో ఉన్నారు. వాళ్ళ వల్లే రక్షణ సంబంధం అంతా కూడా ఎంతో యోగవంతంగా ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు దయతో చాలా బాగుంటుంది. ఏదైనా నిల్వ వ్యాపారస్తులు అయితే కళ్ళు మూసుకుని మీరు నిల్వ చేసేటువంటి వ్యాపారం చేయొచ్చు. ఆయిల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫ్లాట్ల కింద వేసి అమ్మేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కానీ మీ కళ నెరవేరినట్టే. అపూర్వమైనటువంటి అవకాశం మీ చేతికి రాబోతోంది. పరమేశ్వరుడు దయతో మీరు ఈ సంవత్సరం 2020వ సంవత్సరం మీకు జీవితంలో ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. మీకు మంచి ప్లాట్ఫారం ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రారంభ దశ
2020 జనవరి ప్రారంభ దశ మంచి అడుగు, మంచి యోగవంతమైనటువంటి స్థితిలో యోగవంతంగా మీరు అడుగు పెడుతున్నారు. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి యోగం నడుస్తోంది కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు చేయండి. విదేశాలకు సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు చాలా బాగుంది. అంతేకాకుండా ఈ అపరధాన్యాల వ్యాపారం చేసే వాళ్ళకైతే అసలు మీరు పట్టిందల్లా బంగారమే. మీరు స్టాక్ పెట్టినవన్నీ కూడా రేటు పెరుగుతూ ఉంటాయి. సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఆలోచించి నిర్ణయం చేయండి. వ్యవసాయదారులకైతే అపూర్వంగా ఉంది, మీ పంటలు లాభిస్తాయి. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పంటలు ఏదైనా ఉండి చేతికి వచ్చిన ఉంటే మార్చి 15 లోపుగా అమ్ముకోండి, మంచి డబ్బులు వస్తాయి. లేదా జూన్ తర్వాత అమ్ముకోండి, మంచి డబ్బులు వస్తాయి. పంటను నిల్వ చేసుకుంటే మీకు చాలా మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి. తల్లిదండ్రుల వల్ల లాభపడతారు. తల్లిదండ్రులు మీకు వాళ్ళ ఆశీస్సులు కూడా సంపూర్ణంగా లభిస్తాయి. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకైతే ఎక్కువగా కుటుంబంతో గడపాలి, కుటుంబంతో ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే దగ్గరగా వస్తారు. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీరు చక్కబెట్టుకోగలుగుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారం లభించే విధంగానే అడుగులు పడుతున్నాయి. సమగ్రమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఈశ్వరుడి దయతో రాబోయేటువంటి రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకి, ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే చాలా బాగుంది. మీకు మంచి గౌరవం పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ రంగంలో ఉండేటువంటి ఈ సింహరాశిలో పుట్టి ఈ రంగంలో ఉన్నటువంటి పొలిటికల్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఆ పొలిటీషియన్స్కి అయితే మీ మాట, మీ వాక్చాతుర్యం వల్ల ఆకర్షితులై వేరే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీకు మంచి మంచి అవకాశాలు ఇస్తాం రండి అని మిమ్మల్ని పిలిచి మంచి యోగవంతమైనటువంటి స్థితిలు మీకు కలగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు అయితే అద్భుతంగా ఉన్నాయి, అన్నీ కలిసి వస్తాయి. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్నటువంటి, ఈ రాశిలో పుట్టినటువంటి జడ్జిలు కానీ, ఈ రాశిలో పుట్టినటువంటి లాయర్లకు కానీ మీ యొక్క మాట, మీ యొక్క ప్రతిభా పాఠవాలు గుర్తింపులోకి వచ్చి చాలా మంచి మంచి పేరు వచ్చి ఉన్నతమైనటువంటి కేసుల్లో మీరు గెలిచి రికార్డు సృష్టిస్తారు. ఖచ్చితంగా దానివల్ల మీకు పదవి పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆ దిశగా ప్రయాణించండి, ఆ దిశగా ఆలోచించండి. సరైనటువంటి నిర్ణయం సరైనటువంటి సమయంలో తీసుకోండి. ఒక్కసారి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకోండి. ఎందుకంటే గోచారం చాలా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి కూడా అది ఏదైనా వెనక ముందు కనుక ఉంటే దాన్ని ఈ యొక్క మంచి టైంలో ఏదైనా మంచి ప్రయత్నాలు చేయడం వల్ల మీరు అంటే బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు రైలు ఎక్కడం వల్ల కొద్దిగా స్పీడ్గా వెళ్తారు, రైల్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఫ్లైట్ ఎక్కడం వల్ల ఇంకొద్దిగా స్పీడ్గా వెళ్తారు. అంటే ఇది ఎందువల్ల జరుగుతుంది? వ్యక్తిగత జాతక పరిశీలన వల్ల ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరుగుతున్నప్పటికీ ఇది ఇలా కాదు, ఈ విధంగా చేసుకోండి అని మీ గురువులు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుంటే మంచి సలహా ఇస్తారు. పరిశీలనతో నిపుణులతో మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి చూపించుకోండి. ఖచ్చితంగా ఈశ్వరుడి దయతో 2020 జనవరి 1వ తారీఖు నుంచే మీ యొక్క హారోస్కోప్ అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తోంది. కాబట్టి సమగ్రమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏ టైంకి ఏది చేయాలి, ఏది వ్యవహారికంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకైతే ఖచ్చితంగా బంగారు సిరులు కురిసేటువంటి అవకాశం అయితే గురుబలం వల్ల మీకు ఇంత స్థితిగతులు కలుగుతున్నాయి. మీరు ప్రతి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం చాలా చాలా అవసరము. పంచమ స్థానంలో ఉండేటువంటి ప్రారంభంలో కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు చాలా యోగవంతమైనటువంటి దిశగా అడుగులు నడుస్తోంది. శని ఈ నెల 24వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి మారుతున్నారు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జనాలు ఘోష పెరిగి అయ్యో వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారో అనేటువంటి మీ గురించి 10 మంది చెప్పుకునేటువంటి స్థితికి మీరు ఏర్పడుతున్నారు. కాబట్టి రహస్యంగా ఉంటూ
కొద్దిగా ఏదైనా ధన వ్యవహారాలను జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వోద్యోగులకైతే ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్తో ఉన్నతమైనటువంటి స్థానాలు, మీరు కోరుకున్నటువంటి స్థానాలు మీకు వచ్చి స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే చతుర్థమందు ఉన్నటువంటి కుజుడు వల్ల వృత్తిపరమైనటువంటి ఒత్తిడి లేదా వృత్తిపరమైనటువంటి కొద్దిగా మందగింపు అలా ఉంటుంది, అంతే తప్ప మిగతా అన్ని విషయాలు కూడా చాలా విజయవంతంగా ఉన్నాయి. ఆలోచించి సరైన నిర్ణయం సరైన సమయాన్ని తీసుకుంటూ ఈశ్వరుడి పూజ చేసుకుంటూ ఈశ్వరుని నమ్ముకుంటూ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఈ యొక్క సంవత్సర ప్రారంభంలోనే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం అంతా కూడా మీరు నిర్ణయాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.